అగ్రరాజ్యం అమెరికాకు భారత్ షాక్ ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ సమాచారం ఇచ్చింది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చిన అమెరికాకు ఇది ఊహించని పరిణామమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనా పోటాపోటీగా వాణిజ్య సుంకాలు విధించుకున్నాయి. ఒకరు 125% విధిస్తే మరొకరు 145% వడ్డించారు. స్విట్జర్లాండ్ వేదికగా రెండు దేశాలకు అవగాహనకు వచ్చాయి. రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కొచ్చింది. ఇందులోనే భారత్ అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది భారత్. ముఖ్యంగా భారత్ స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేయనుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ ఎత్తున టారిఫ్లు విధించారు. ఇప్పటికే అమెరికా భారత్పై సుంకాలను వడ్డించింది. అమెరికా విధించిన టారిఫ్లతో $7.6 బిలియన్ విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తోందని భారత్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ రంగంపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడనుంది. భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ పలు రాయితీలను ఈ డీల్ ద్వారా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. పరస్పర ప్రతీకార సుంకాల ప్రకటనలతో అమెరికా, చైనా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. తాజాగా ఇరు దేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు అంగీకరించాయి. 90 రోజుల పాటు టారిఫ్లకు విరామం ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాలు తమ టారిఫ్స్ ని 115% మేర తగ్గించుకుంటాయని అమెరికా, చైనా ప్రకటించాయి. ఫలితంగా అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10% తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30% తగ్గించింది. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.